నేను ఇక నుండి పాపం చేయకూడదని డిసైడ్ అయ్యాను. ఇదిగోండి, ఇదే నా అంతరంగం. చూడండి, మీ కళ్ళ ముందే నా పాప స్వభావాన్ని బాధ పెట్టేస్తున్నాను. దీని అర్థం నేను అనేవాడు చనిపోయినట్లే. ఇది మొదలు ఏ విషయంలో కూడా నేను అనేవాడు చెప్పినట్లు నేను వినను. నన్ను నేను దేవుడికి సమర్పించుకుంటున్నాను. నేను దేవుడితో గడపాలనుకుంటున్నాను. అరే, వాడు ప్రార్థన చేస్తున్నాడు, కుమ్మేయండ్రా. వచ్చేయండి. ఎవరూ లేరే, నన్నెవరో కుమ్మేసినట్లుంది. ఎవరూ లేరు. నాకు బాగా ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఇంకా ప్రార్థన ఏం చేస్తాం? కాసేపు రిలాక్స్ అవుదాం. ఏంటి అలా ఖాళీగా కూర్చోకపోతే? అదేదో కొత్త సినిమా ట్రైలర్ అంట. ఒక్క రోజులో 10 కోట్ల వ్యూస్ అంట. ఒకసారి చూడొచ్చు కదా. నేనా? ఇప్పుడే నా పాప స్వభావాన్ని బాధ పెట్టేశాను. ఇక పాపం చెయ్యను. దాందేముంది చెప్పు. పాతి పెట్టిన ఈ పాత స్వభావాన్ని లేపు. ట్రైలర్ చూడు, మళ్ళీ పాతి పెట్టేసేయ్. అలవాటేగా. అవకాశాలు ఊరికే రావమ్మా. వచ్చినప్పుడే ఎంజాయ్ చేసేయాలి. అంతే అంటావా? విసరండి మనోడే, విసరండి. అబ్బా, ఈ ట్రైలర్ ఎంత బాగుందంటే, ఈ ట్రైలర్ ఎలా ఉందంటే ఇంకా సినిమా ఎలా ఉండిద్దో. ఈ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోవాలి. ఏసయ్యా, మా డైరెక్టర్ రాజమౌళి గారిని జ్ఞాపకం చేసుకోండి. మా లాంటి యువకుల కోసం ఇలాంటి ఎన్నో సినిమాలు తీసేలాగా మంచి జ్ఞానం ఇవ్వండి. ఆమేన్. అయ్యో, మళ్ళీ పాపం చేస్తానే. నా బుద్ధే ఇలా ఉంది. పాపం చేయకూడదు అనుకుంటాను, కానీ చేసేస్తున్నాను. చూడండి, మళ్ళీ బాధ పెట్టేస్తున్నాను. వావ్, రే వెళ్ళిపోతున్నా. రే ఎక్కడ ఉన్నావు? రే వెళ్ళిపోతున్నా. రే రారా బాబు, వెళ్ళిపోతున్నా. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు చాలా అందంగా ఉన్నారు. మీ నెంబర్ ఇస్తారా? మిమ్మల్నేనండి. మీరు చాలా అందంగా ఉన్నారు. చాలా వెళ్ళిపోమాకండి. మిమ్మల్ని వెళ్ళిపోమాకండి అండి. మీరు చాలా అందంగా ఉన్నారు. వెళ్ళిపో. అబ్బా, వెళ్ళిపోతుంది. అయ్యా, మళ్ళీ పాపం చేస్తానే. అబ్బా, నా బుద్ధే ఇలా ఉంది. చూడండి, మళ్ళీ బాధ పెట్టేస్తున్నాను. ఏంటి అందరు అలా చూస్తున్నారు? మీరు చేసేది కూడా ఇదే. మీకు అవసరమైనప్పుడు యేసయ్యా అంటారు, మీకు పాపం చెయ్యాలన్నప్పుడు దీన్ని వాటేసుకుంటున్నారు. మీకు మాకు మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. పదరా, పార్టీకి వెళ్దాం. అరే, మళ్ళీ పార్టీకి వెళ్ళి బాధ పెట్టేస్తారు.